బైబిల్ గ్రంథాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం వైపు తీయవలసిందిగా కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. మంచిది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఈ విధంగా ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఇశ్రాయేలు పుత్రులు మళ్ళీ యెహోవా దృష్టి ఎదుట కీడు చేసినందున యెహోవా 7 సంవత్సరముల మట్టుకు వారిని మిద్యాను చేతిలోనికి అప్పగించెను. సో ఈ 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ఒకసారి చూసినప్పుడు ఈ బుక్ అంతట్లో కూడా మొత్తం 21 అధ్యాయాలు ఉంటాయి. ఈ 21 అధ్యాయాల్లో కూడా జరిగినటువంటి ఒకే ఒక సందర్భం, ఒక సైకిల్ అనేది ఉంది. అది మనం తెలుసుకుంటే మొత్తం ఈ బుక్ అంతా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు దీంట్లో. చాలామంది పేర్లు మనకు తెలుసు. సంసోన్ కానీ, లేకపోతే ఇలా గిద్యోన్ కానీ, యెఫ్తా కానీ చాలామంది ఉన్నారు. సో వీరిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. తర్వాత ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే 5 Sలు మనం గుర్తుపెట్టుకోవాలి. 5 S ఏంటంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసేవారు. సిన్తో స్టార్ట్ అవుతుంది. పాపం చేసిన తర్వాత దేవుడు వారిని స్లావరీకి అప్పగించేవాడు. సెకండ్ S. మూడవది వచ్చేసరికి థర్డ్ S ఏంటంటే, వాళ్ళు స్లావరీలు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టేవాళ్ళు. సప్లికేషన్స్, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు దేవుడికి. చేసిన తర్వాత దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్న తర్వాత వారి కొరకు ఒక సేవియర్ని పంపించేవాడు. ఆ సేవియర్ని మనము న్యాయాధిపతి అని అంటున్నాం. తర్వాత ఆ సేవియర్ వచ్చిన తర్వాత వారికి సాల్వేషన్ తీసుకొచ్చేవాడు. అంటే వారి శత్రువుల నుంచి వారికి విడుదలను అనుగ్రహించేవాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఈ 5 Sలు మాత్రమే, ఈ సైకిల్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. న్యాయాధిపతులు మారిపోతూ ఉంటారు, జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరు 40 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా పనిచేయడం, వెళ్ళిపోవడం, తర్వాత ఇశ్రాయేలీలు అదే పాపం చేయడం, దేవుడు వారిని శిక్షించడం, మరలా వారు దేవునికి మొరపెట్టుకోవడం, దేవునికి మొరపెట్టుకున్న వెంటనే దేవుడు వారి మొర విని వారి కొరకు ఒక రక్షకుని పంపించడం, ఆ తర్వాత వారికి రక్షణ ఇవ్వడం అన్నటువంటి విషయం ఈ పుస్తకం అంతా కూడా పదే జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ సైకిల్ అనేది కొనసాగుతూ ఉంది, ఎక్కడో కూడా ఆగలేదు. సో దానిలో భాగంగా ఇప్పుడు మనం 6వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 6వ అధ్యాయం ఈ విధంగా ప్రారంభించబడింది. ఏమనంటే, అయినప్పటికీ అంటే అప్పటికే ఏదో జరిగింది. ఎందుకంటే 5 అధ్యాయాలు కూడా గతంలో అదే జరిగాయి. వారు పాపం చేయటం, దేవుడు వారిని శిక్షించడం, దేవునికి వారు మొరపెట్టడం, దేవుడు వారి కొరకు రక్షకుని పంపించడం, రక్షణ ఇవ్వడం, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది 5 అధ్యాయాల్లో. 6వ అధ్యాయంలో కూడా అది కొనసాగింది. ఇక్కడ ఈ విధంగా ప్రారంభమైంది 6వ అధ్యాయం. అందుకనే అయినప్పటికీ ఇశ్రాయేలు పుత్రులు మళ్ళీ యెహోవా దృష్టి ఎదుట కీడు చేసినందున, ఇక్కడ వారు కీడు చేసినందున యెహోవా 7 సంవత్సరముల మట్టుకు వారిని మిద్యాను చేతిలోనికి అప్పగించెను. నేను ఇక్కడ ఒక రెమెడీ కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా, తర్వాత రాజుల గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడము, విగ్రహారాధన వైపు వెళ్ళడం, దేవుడు వారిని శిక్షించడం అనేది పదే జరుగుతుంది. కానీ ఒక దగ్గర ఆగిపోయింది. మీకు తెలుసా ఎక్కడ ఆగిపోయిందో చెప్పగలరా ఎవరైనా? దేవుడు వారిని శిక్షించడం, మరలా వారు విగ్రహారాధన వైపు తిరగడం, మరలా మొరపెట్టుకోవడం, దేవుడు వారిని విడిపించడం, మరలా వారు పాపం చేయడం, ఇలా విగ్రహారాధన వైపు ఇశ్రాయేలు జనాంగం పదే తిరుగుతూ వచ్చారు. ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి మోషే లేనటువంటి సమయంలో, అహరోను సమయంలో ఆ దూడలను పెట్టుకొని ఎప్పుడైతే మొట్టమొదటిగా విగ్రహాలకు ఇశ్రాయేలీలు ఆకర్షితులు అయ్యారో, అక్కడ మొదలుకొని ఎక్కడి వరకు వారు విగ్రహారాధన వెంటపడ్డారో తెలుసా మీకు? దావీదు, నెబుకద్నెజర్ ద్వారా 70 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేశం చెరకు వెళ్ళబడిన తర్వాత, ఆ 70 సంవత్సరాల తర్వాత మరలా వారు విగ్రహారాధన వైపు తిరిగినట్టుగా మనం చూడం. ఎందుకంటే దేవుడు శిక్షించాడు. విగ్రహారాధన వైపు తిరగకుండా ఉండాలి అన్నటువంటి పాఠాన్ని వారు ఎప్పటికో నేర్చుకున్నారు. ఎన్నోసార్లు శిక్ష అనుభవించిన తర్వాత ఎప్పటికో నేర్చుకున్నారు. ఆ జనాంగం వచ్చింది ఏంటంటే, విగ్రహారాధన వల్ల మనకు కలుగుతున్నటువంటి నష్టం ఇది అన్నటువంటి విషయాన్ని వారు తెలుసుకొని తర్వాత ఎప్పటికో వారు దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే, ఒకే తప్పు పదే చేయడం ద్వారా పదే దేవుని బాధ పెట్టిన కారణాన్ని బట్టి పదే దేవుడు మనల్ని శిక్షించినా దాని నుంచి మనం బయటపడలేనటువంటి స్థితిలో ఒక రకమైనటువంటి దాసత్వం, ఒక రకమైనటువంటి బానిసత్వంలోనికి మనకు తెలియకుండానే మనం దానిలోకి వెళ్ళిపోతాం. దానిలో నుంచి మనకు విడుదల తీసుకురావడానికి దేవుడు అనేక రకాలైనటువంటి చాస్టేజ్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాస్టేజ్మెంట్ దేవుడు ఇస్తాడు. కంప్లీట్గా నాశనం చేయడు దేవుడు మనల్ని పూర్తిగా, కానీ క్రమశిక్షణలో పెట్టడానికి రకరకాల
పద్ధతులను ఉపయోగిస్తాడు. ఉదాహరణకి పిల్లల్ని శిక్షించడానికి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తాం. కొన్నిసార్లు వాళ్ళతో గుంజీలు తీయమంటాం, లేకపోతే గోడ కుర్చీ వేయమంటాం కొన్నిసార్లు, లేదా బెత్తంతో కొడతాం కొన్నిసార్లు. రకరకాల పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో దేవుడు కూడా ఆయన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన కూడా రకరకాల పద్ధతులను ఉపయోగిస్తాడు. కానీ మీరు గమనించారా, ప్రతి పద్ధతి మారిన ప్రతిసారి కూడా సివియారిటీ కూడా మారుతుంది, సివియారిటీ పెరుగుతుంది. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క పద్ధతులు, వారి యొక్క పరిస్థితులు, దేవుడు వారిని నడిపించిన విధానాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ప్రారంభంలోనే ఈ మాటలు రాయబడ్డాయి. అయినప్పటికీ ఇశ్రాయేలు పుత్రులు మళ్ళీ యెహోవా దృష్టి ఎదుట కీడు చేసినందున యెహోవా 7 సంవత్సరముల మట్టుకు వారిని మిద్యాను చేతిలోనికి అప్పగించాను. ఇక్కడ మీరు చాలామంది న్యాయాధిపతులను చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు గిద్యోను కానీ, లేకపోతే సంసోన్ కానీ, యెఫ్తా కానీ, దెబోరా కానీ చాలామందిని చూస్తాం. కానీ ఇక్కడ మనం చూడకుండా మిస్ అయిపోతుంది ఎవరినో తెలుసా? ఒక జడ్జిని మనం మిస్ అయిపోతున్నాం. ఎవరంటారు ఆ జడ్జి? చెప్పండి. జడ్జెస్ పేర్లు అన్నీ మనకు తెలుసు, ఎంతమంది ఉన్నారో ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో అందరి పేర్లు మనకు తెలుసు. కానీ అందరికంటే ఒక పెద్ద జడ్జి ఉన్నారు, అది దేవుడే. దేవుడే ఆ దేశానికి తీర్పు తీరుస్తున్నాడు. ఆయన యొక్క స్థానాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ చాలాసార్లు మనం న్యాయాధిపతుల గ్రంథం చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వారికి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరు గిద్యోను లేకపోతే సంసోను. వారు ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చేవాళ్ళు కాబట్టి వీళ్ళు న్యాయాధిపతులు అయ్యారని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చదివిన ఈ ఒక్క వచనంలో మనకు అర్థమైపోతుంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టి ఎదుట కీడు చేసినందున యెహోవా 7 సంవత్సరముల మట్టుకు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించను. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరో దేవునికి తెలుసు. వారికి ఎంతకాలం శిక్షించాలో కూడా దేవునికి తెలుసు. ఎవరి ద్వారా శిక్షించాలో కూడా దేవునికి తెలుసు. వారు ఏ తప్పు చేశారో కూడా దేవునికి తెలుసు. ఇక్కడ దేవుడు ఒక న్యాయాధిపతిగా నిలబడినాడు. ఒక న్యాయాధిపతిగా ఆయన ఉండి న్యాయం జరిగిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఆయన సొంత ప్రజలకే. చాలాసార్లు గమనించండి, న్యాయం జరిగించడం అంటే దాని అర్థం, చాలా జాగ్రత్తగా వినండి, న్యాయం జరిగించడం అంటే దాని అర్థం మనం లాభం పొందడం కాదు. న్యాయం జరిగించండి అంటే ఆ న్యాయంలో భాగంగా మనకి శిక్ష కూడా వస్తుంది. అదే న్యాయం. మనం శిక్షించబడడమే న్యాయం. ఎప్పుడు? మనం దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు మనం శిక్షించబడడమే న్యాయం. దానిలో ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేవు. గమనిద్దాం. ఇక్కడ మొట్టమొదటి వచ్చిన విధంగా చెప్పబడింది, యెహోవా దృష్టి ఎదుట కీడు చేసినందున. దేశం అనుకుంటుంది మేమంతా బాగానే ఉన్నామని అనుకుంటుంది, కానీ వారు యెహోవా దృష్టి ఎదుట పాపం చేశారు. చాలాసార్లు మనం కూడా గమనించండి, పైకి కనబడడానికి నేను లేదా మీరు, మీ కుటుంబ సభ్యులు అందరం కూడా మంచిగానే మనం కనబడతాం ఇతరులకు. అందరూ మనం సపోర్ట్ చేస్తారా? ఈజ్ ఎ గుడ్ మ్యాన్, మంచిగా ఉంటాడు. కానీ యెహోవా దృష్టికి నేను పాపం చేశానో లేదో నీకు తెలియదు. నీవు యెహోవా దృష్టికి పాపం చేసావో లేదో నాకు తెలియదు. కానీ నీకు శిక్ష దేనిని బట్టి వస్తుంది? ప్రజలందరి చేత నువ్వు మంచివాడు అనిపించుకున్నందుకు కాదు, లేదా చెడ్డవాడు అనిపించుకున్నందుకు కాదు. న్యాయం తీర్చేటటువంటి న్యాయాధిపతి దృష్టిలో నీవు మంచివాడవా చెడ్డవాడవా, ఆయన నీకు తీర్పు తీర్చినప్పుడు ఆయన దృష్టికి నువ్వు చెడుతనం జరిగించావా లేదా, ఆయన దృష్టిలో నువ్వు కీడు చేసావా లేదా అనేది ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకుంటాయి. సో ఈ విషయాన్ని గమనించండి. క్రైస్తవులైనటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలకు స్వేచ్ఛనిస్తారు. ఉదాహరణకు స్వేచ్ఛనిచ్చినప్పుడు కుమారుడు కానీ కుమార్తె కానీ అన్బిలీవర్స్తో వారు ఎక్కువ స్నేహం చేస్తున్నారు. ఆ స్నేహం చేయడం తర్వాత వారు కొంచెం ఇష్టపడి నేను అవిశ్వాసిని వివాహం చేసుకుంటాను అని ఒక క్రైస్తవ యవనస్తుడు లేదా యవనస్తురాలు వాళ్ళ తల్లికి చెప్పినప్పుడు వారు ఆలోచించారు, అన్యుడైనా పర్వాలేదే, మంచిగా డబ్బు ఉంది, మంచిగా చదువు ఉంది, మంచి గుణం ఉంది, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా మంచిగానే ఉన్నాడు కదా, అంత ప్లెయిన్గా ఉంది, అంత క్లియర్గా ఉంది, ఇక మనం ముందుకెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం దానికి ఒప్పుకోవట్లేదు. వాక్యం దానికి ఒప్పుకోవట్లేదు. మదర్ హ్యాపీయే, ఫాదర్ హ్యాపీయే, చైల్డ్ కూడా హ్యాపీయే, కానీ దేవుడు హ్యాపీ కాదు. ఇప్పుడు చెప్పండి, యెహోవా దృష్టికి కీడు జరిగించడం అంటే ఏంటి? ఇది కేవలం మనుషులందరి చేత ఆమోదం పొందుకోవడం కాదు. గమనించండి, ప్రజలందరూ ఓకే అంటే అది ఓకే కాదు. దేవుని వాక్యం ఓకే అనాలి. ప్రజలందరూ రాజీ పడిపోతే కాదు. దేవుని వాక్యం చెప్తుందా లేదా అనేది మనం గమనించాలి. అందరికీ సంతోషమే. ఇక్కడ దేశం అనుకుంటుంది మేము దేవునికి మంచిగానే ఉన్నాము, మేమే తప్పు చేయలేదు, అంతా మేము చక్కగానే ఉన్నామని అనుకుంటుంది. కానీ యెహోవా దృష్టికి వారు కీడు జరిగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించండి, ప్రతిసారి మన జీవితాన్ని మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే వాక్యానుసారంగా ఉన్నాయా లేదనేది 1-2 సార్లు మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనకి న్యాయం తీర్చేటటువంటి వాడు దేవుడు, మనుషులు కాదు.
మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని ముందుకు నడిపించాలన్నా, లేదా మనకి ఏదైనా కీడు వచ్చినప్పుడు మనల్ని తప్పించాలన్నా, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుని ఎదుట నీ మనసు వాక్యానుసారంగా ఎప్పుడు కూడా నిష్కల్మషంగా ఉండాలి. ఆ నిష్కల్మషంగా నీ హృదయం దేవుని ఎదుట ఉన్నట్లయితే, వాక్యాన్ని ఆధారం చేసుకొని, ప్రజల యొక్క అభిప్రాయాలను ఆధారం చేసుకొని కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ మనసు ఎల్లప్పుడూ కూడా నిష్కల్మషంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని పక్షాన ఉంటాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ యెహోవా దృష్టి ఎదుట ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా పాపం చేశారు. ఒక్కరు కాదు, మొత్తం అంతా. వారు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాం, మేము పర్వాలేదని అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. కానీ దేవుని ఎదుట వారు కీడు చేశారు కనుక, చూడండి, గమనించండి, మనుషుల ఎదుట తప్పు చేయడానికి మనం భయపడతాం, కానీ దేవుని ఎదుట తప్పు చేయడానికి భయపడం. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనుషులు మనల్ని చూస్తారు, ఎందుకంటే మన కళ్ళకు వాళ్ళు కనబడతారు మనుషులు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా చూస్తారేమోనని భయం. మనం చేసినటువంటి తప్పు బయటపడినప్పుడు ఎవరైనా నన్ను అవమానానికి గురి చేస్తారేమోనని భయం. ఎవరైనా నన్ను ఏలెత్తి చూపిస్తారేమో, నా పరువు పోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఈ భయాన్ని బట్టి మనుషుల ఎదుట తప్పు చేయకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని ఎదుటికి వచ్చేసరికి దేవుడు మనల్ని చూస్తున్నాడు అని నమ్ముతాం, కానీ చూడట్లేదు అన్నట్టుగా మనం జీవిస్తాం. ఎందుకంటే ఆయన నలుగురిలో మనల్ని నిలవబెట్టి మనల్ని అవమానానికి గురి చేసే దేవుడు కాదు. ఆయన మంచితనాన్ని బట్టి మనం ఆయనకి భయపడట్లా. ఒకవేళ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఆదివారం దేవుడు ఇక్కడ నిలబెట్టి, నువ్వు ఈ వారంలో ఈ పని చేసావు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినలేదని చెప్పి నలుగురు ముందు దేవుడు మనల్ని నిలబెట్టి ప్రతి ఆదివారం మనకి తీర్పు తీరుస్తున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా అవమానకరంగా ఉంటుంది కదా. అప్పుడు దేవునికి భయపడి మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామేమో. కానీ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జాలిని మనము అవకాశంగా తీసుకొని ఆయన ఎదుట తప్పు చేయడానికి, ఎందుకంటే ప్రజలకు కనపడకుండా ఉంటే చాలు, ప్రజలకు తెలియకుండా ఉంటే చాలు. ఎందుకంటే ప్రజలు నన్ను ఏమైనా చెడ్డగా అనుకుంటారేమోనని ప్రజలకు భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడడంలా. కానీ ఇక్కడ దేవుని ప్రేమించేటటువంటి వారు మాత్రం దేవునికి భయపడతారండి. దేవుని ప్రేమించి, ఇక్కడ గమనించండి, దేవుడు ఏదో నన్ను శిక్షిస్తాడు, తప్పు చేస్తే నాకు కీడు కలుగు చేస్తాడు, నా కుటుంబానికి హాని చేస్తాడు, అందుకనే నేను దేవుని ఎదుట తప్పు చేయకుండా ఉంటున్నానని కాదు. గమనించండి, అదే గనక ఆయన చేసినట్లయితే మనం చేసినటువంటి తప్పులకి, మనం చేసినటువంటి పాపాలకు మనం ఎప్పుడో చనిపోవాల్సిందే. ఆయన మంచివాడు కనుక మనం ఆయనకు ఎందుకు భయపడాలంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుక. నేను ఈ తప్పు చేస్తే నా దేవుడు బాధపడతాడు, ఆయన మనసులో ఆయన నా గురించి బ్యాడ్ ఫీల్ అవుతాడు, అరే ఏంటి ఇలా చేసావు అని చెప్పి దేవుడు బాధపడతాడు. ఆయనను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కనుక నేను తప్పు చేయకుండా ఉంటున్నా. నేను పాపం చేయకుండా, విల్ఫుల్గా పాపం చెయ్యాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండడానికి గల కారణం, ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు నేను పడిపోకుండా నిలబడి ఉండడానికి గల కారణం ఏంటంటే, నా దేవుని యొక్క హృదయాన్ని గాయపరచడానికి నేను ఇష్టపడలేదు. జోసెఫ్ చాలా క్లియర్గా ఆ మాట ఎప్పుడో చెప్పాడు, ఆదికాండంలో మనకు తెలుసు. ఇంత ఘోరమైన పాపాన్ని నేను నా పరలోకముందు నా తండ్రి దృష్టికి నేను చెడుతనం ఎట్లా జరిగిస్తాను? నేను చెడుతనం జరిగించి ఆయన గాయపరచడానికి నేను ఇష్టపడటం లేదు. ఇంకో విషయం తెలుసా, మనుషులు కనుక మనము మనుషులు ఎదుట తప్పు చేసామనుకోండి, ఉదాహరణకి ఒక యవనస్తుడు తప్పు చేయడానికి భయపడుతున్నాడు, శోధనలో పడడానికి భయపడి దేవుని వాక్యానికి లోబడి దేవుని ప్రేమించి నిలబడుతున్నాడు. కానీ పొరపాటున అతడు పాపం చేసాడు అనుకుందాం. ఫిజికల్గా ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తాడో తెలుసా? పర్వాలేదులే నాన్న అంటాడు. మన దేవుడు కూడా క్షమిస్తాడు, నేను కాదనడం లేదు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనుషులు మన యొక్క పాపాలను సమర్థిస్తారు చాలా తేలికగా. నువ్వు పాపం చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి ఆయన హృదయానికి గాయం అవుతుంది, కానీ నీ భౌతికంగా ఉన్నటువంటి తండ్రి హృదయానికి గాయం ఏం కాదు. ఎప్పుడు గాయం అవుతుందో తెలుసా? నీ తండ్రికి ఏదైనా నష్టం కలిగినప్పుడు, నీ తండ్రి పరువు పోయినప్పుడో, లేదా డబ్బు పోయినప్పుడో, లేదా తనకు అవమానం కలిగినప్పుడో తన హృదయానికి గాయం అవుతుంది. అవి తప్పనిచ్చి నువ్వు ఇంకే పనులు చేసుకున్నా పర్వాలా, నీ తండ్రి హృదయానికి ఏం గాయం కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది, మనం కూడా దేవుని దృష్టికి కీడు చేయకుండా ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే, కీడు చేస్తే ఆయన హృదయం బాధపడుతుంది కనుక మనము పాపం చేయకుండా శోధన జయించి జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత యెహోవా 7 సంవత్సరముల మట్టుకు వారిని మిద్యాను చేతిలోనికి అప్పగించెను. దేవుడే నిర్ణయించుకున్నాడు, దేవుడే తీర్పు తీర్చాడు. వీళ్ళని ఎలా శిక్షించాలి, ఎవరి ద్వారా శిక్షించాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆయన సొంత ప్రజలతో డీల్ చేస్తూ ఉన్నాడు.
ఆయన సొంత ప్రజలు పాపం చేసినప్పుడు వారిని శిక్షించడానికి ఎవరి ద్వారా శిక్షించాలి, ఎలా శిక్షించాలి, ఎంతకాలం శిక్షించాలి అనేది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు మనం రక్షణ పొందాం, మనం రక్షణ కోల్పోం, నరకానికి వెళ్ళాం, మనం ఖచ్చితంగా పరలోకంలో ఉంటామని మనకు తెలుసు. కానీ ఇక్కడ దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క లా ఏదైతే ఉందో అది ఎప్పుడు మారదు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుడు మనుషులతో వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు దేవునికి ఒక పద్ధతి, ఒక మనుషులతో వ్యవహరించేటటువంటి ఒక పద్ధతి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు ఆ విషయం తెలుసు. పాపం చేసినప్పుడు దేవుడు దావీదును కూడా వదిలిపెట్టలేదు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పినప్పటికీ పాపం చేసి తప్పించుకునే అవకాశం దేవుడు దావీదుకు కూడా ఇవ్వలేదు. రేపు నీకు నాకు కూడా ఇవ్వడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం రక్షణ పొందాం కరెక్టే, కానీ రక్షణ పొందిన తర్వాత మనం దేవునికి అవిధేయత చూపించి ఉద్దేశపూర్వకంగా మనం చేసేటటువంటి ప్రతి పాపము, ప్రతి కీడు, ప్రతి దుష్ట కార్యములు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి పనిష్మెంట్ ఖచ్చితంగా మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయం తీరుస్తాడు. యెహోవా 7 సంవత్సరముల మట్టుకు వారిని మిద్యాను చేతిలోనికి అప్పగించాను. మిద్యానీయులకు అప్పగించాడు 7 సంవత్సరముల పాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకోనప్పుడు, పట్టించుకోకుండా ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు అవి ఏవైనా కానీ, కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా జాబ్ సంబంధించినవి కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం దేవుని వైపు, దేవుని మనసులో ఆయన యొక్క ఆలోచన వైపు మనం వెతకాలి. ఎందుకంటే ఇది మనం చేసిన తప్పు కారణంగానా, లేదా అపవాది శోధిస్తున్నాడా, లేదా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. కానీ మనం ఏంటంటే అన్నిటినీ పక్కకు తోసేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవా ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది అని అంటాం. హౌ బ్లైండ్ వీఆర్, చెప్పండి. మనం ఎంత అందులుగా బిహేవ్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించేయండి. అన్యులు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నారు, వాళ్ళ జీవిత విధానానికి ఒక అదుపు లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మనకేంటంటే క్రైస్తవులు అని చెప్పబడినటువంటి వారు కూడా వారు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటారు. ఎప్పుడైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాలో, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పుడు మాత్రమే దేవుని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతకు ముందే నువ్వు దేవుని హృదయాన్ని ఎంతగా గాయపరిచావో, ఎంతగా ఆయన బాధ పెట్టావో అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవో, దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. అది ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వం. రక్షణ పొందినప్పటికీ వీరు ఆత్మ సంబంధంగా దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారుగా, దేవుని లేఖనాన్ని ఎరిగినటువంటి వారుగా ఉంటారు. ఇదే అనుభవం గిద్యోనుకు కూడా ఉంది. ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే వారిని మిద్యానీయుల చేతులకి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చేమో, కానీ గమనించండి, నీవు తప్పు చేసినప్పుడు యెహోవా దృష్టికి నీవు కానీ నేను కానీ పాపం చేసినప్పుడు మనం శిక్షించడానికి దేవుడు అన్యులను కూడా ఉపయోగించుకుంటాడు. ఆ అన్యులు మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, రక్షణ లేనటువంటి మీ బంధు సమూహం అయి ఉండొచ్చు, లేదా మీ ఆఫీస్లో ఉన్న బాస్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ రక్షణ లేనటువంటి వారిని కూడా దేవుడు ఉపయోగించుకొని నిన్ను శిక్షించడానికి, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి, నిన్ను డిసిప్లైన్ చేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడు. అదేంటండి, నేను రక్షణ పొందాను కదా. అవును, నువ్వు రక్షణ పొందావు, కానీ నువ్వు దేవుని మాట వినట్లేదు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నువ్వు దేవుని ఆగ్రహానికి గురయ్యావు. ఇప్పుడు దేవుడు నీతో డీల్ చేసే దానిలో భాగంగా కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, అవిశ్వాసులను కూడా దేవుడు ఉపయోగించుకొని నిన్ను శిక్షిస్తాడు. ఈ మాట చాలా బాగుంటుంది. మీకా గ్రంథంలో, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక నేను ఆయన కోపాగ్నిని సహింతును చెప్తూ ఉంటాడు. నా శత్రువా, నువ్వు నా మీద అతిశయపడొద్దు, నేను కింద పడినా తిరిగి లేస్తాను, కానీ నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన కోపాగ్నిని నేను సహిస్తాను అని అంటాడు. దీనికి సంబంధించినటువంటి వాక్యం అది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలును మిద్యాను చేతులకు అప్పగించినప్పుడు మిద్యాను చెయ్యి ఇశ్రాయేలు మీద ప్రబలముగా ఉండెను. చాలా ఎక్కువగా మిద్యానీయులు ఇశ్రాయేలుని శ్రమ పెడుతూ ఉన్నారు. ఏ విధంగా శ్రమ పెడుతున్నారంటే, ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, కాబట్టి మిద్యానీయుల నిమిత్తము ఇశ్రాయేలు పుత్రులు పర్వతముల యందుండే మరుగు స్థలములను, గుహలను, గట్టి స్థలములను చేసుకొనిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేశారు. ఎక్కడ జీవిస్తున్నారంటే పర్వతముల యందు మరుగైనటువంటి స్థలములు, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద గుట్టల్లో ఎవరికి కనబడినటువంటి స్థలాలను వెతుక్కొని అక్కడ గృహలు చేసుకొని అక్కడ భద్రంగా క్షేమంగా ఉండేటటువంటి గట్టిగా ఉండేటువంటి స్థలాలను చూసి వారు అక్కడ దాగుకుంటున్నారు. ఒకసారి గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలారు, ఏమైంది మీకు? మీ దేశంలో మీరు ఉండకుండా ఎక్కడికి పారిపోయాయా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే,
మిద్యానీయులు మా మీద దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి మా ఇల్లు వదిలిపెట్టి ఆ గృహల్లో కొండల్లో మేము దాక్కుంటూ ఉన్నాము. ఎందుకు వచ్చిందయ్యా మీకు ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది? యెహోవా దృష్టికి వాళ్ళు పాపం చేశారు కనుక వారిని శిక్షించడానికి దేవుడు వారి శత్రువులైనటువంటి అన్యులైనటువంటి మిద్యానీయులు పంపించాడు కాబట్టి ఇప్పుడు అడుగు ఆ పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది క్రైస్తవులు ఇటువంటి స్థితిలోకి వెళ్తారు. దేవుడు వారిని శిక్షించడానికి అన్యులైనటువంటి వారిని పంపించినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటటువంటి క్రైస్తవులు ఉన్నారు. తర్వాత అయితే ఇశ్రాయేలు విత్తినప్పుడల్లా మిద్యానీయులు వారి మీదకు వచ్చేవారు. మరిని అమాలేకీలు తూర్పు దేశపు పుత్రులను వారి మీదకి వచ్చి 4వ వచనంలో వారి ఎదుట దిగి గాజా పట్టణము మట్టుకు భూమి పంట పాడు చేసి ఇశ్రాయేలీలకు గొర్రెనైనను ఎద్దునైనను గార్ధమునైనను ఆహారము నిమిత్తం మరి ఏమైనను ఉంచలేదు. ఆహారం కొరకు ఇశ్రాయేలీలకి ఏమీ ఉంచలేదంట. ఒకవైపు మిద్యానీయులు వీళ్ళు ఎప్పుడైతే విత్తుతున్నారో, ఇశ్రాయేలీలు పంట కొరకు ఎప్పుడైతే విత్తుతున్నారో వెంటనే మిద్యానీయులు రావడం, దాన్ని నాశనం చేసి వెళ్ళిపోవడం. విత్తారు, ఇంకా అది ఫలించి ఫలం ఇంకా రాలేదు. విత్తిన వెంటనే చాలామంది నేను క్రైస్తవులు విన్నానండి, వాళ్ళు ఏ పని చేసినా అట్లా పని ప్రారంభిస్తారంతే, ఫినిష్. అరే ఈ పని కాదే, నెక్స్ట్ ఇంకొకటి, అట్లా ప్రారంభిస్తారు ఆ పని అంతే వెంటనే. ఇంకే నెక్స్ట్ స్టెప్ కూడా లేదు. వీళ్ళ ఆలోచనలు అయితే చాలా ఉంటాయి, కానీ ఒక్క అడుగు వేసిన వెంటనే నాశనం అయిపోతుంది. అడుగు వేసిన వెంటనే క్లియరప్, మొత్తం అంతా ఏదో తుఫానికి వచ్చి మొత్తం కొట్టుకుపోయినట్టుగా ఏ ప్రయత్నం చేసినా ఒక్కసారి ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకు జరుగుతుంది? నేను మంచిగా ప్లాన్ చేయలేదేమో. చెయ్యి, ఎన్ని ప్లాన్లైనా చెయ్యి, కానీ యెహోవా దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో మొట్టమొదటిగా అది పరిశీలించుకో. దేవా, నేను నీ దృష్టికి యథార్థంగా ఉన్నానా లేదా? నేను నీ నుంచి శిక్ష పొందుకునే స్థితిలో ఉన్నానా లేదా? నన్ను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా లేదా అన్న విషయాన్ని మనం గమనించిన తర్వాతే ఏ పనైనా చేయాలి. ఇక్కడ గమనించండి, వాళ్ళు విత్తారో లేదో వెంటనే వచ్చి మిద్యానీయులు పూర్తిగా నాశనం చేసేవారు. తర్వాత ఈ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఈ అమాలేకులు తూర్పు నుంచి అని అన్నారు. తూర్పు నుంచి ఎక్కడి వరకు? గాజా పట్టణం వరకు. గాజా పట్టణం అంటే అది పడమటి దిక్కు వైపు ఉంది, మధ్యధరా సముద్రం పక్కన. అంటే వీళ్ళు తూర్పు నుంచి వచ్చి పడమటి దిక్కు వరకు మొత్తం ఉన్నదంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే దాని అర్థం ఇంకా వీళ్ళకి తినడానికి ఏమీ లేదు, భూమి మాత్రం ఉంది. సరే, ఆ భూమిలో ఏమైనా పండించుకుందామని చెప్పి విత్తనాలు వేశారా? వాళ్ళు వచ్చి మొత్తాన్ని నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా పంట వచ్చే సంగతి తర్వాత, విత్తనాలు వేస్తే చాలు మొత్తం వచ్చి క్లియర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి గృహల్లోనూ కొండల్లోనూ దాక్కుంటూ ఉన్నారు. ఇది ఇశ్రాయేల్ దేశం యొక్క పరిస్థితి. మొత్తం అంతటిని కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత గొర్రెలు లేవు, ఎద్దులు లేవు, గార్ధబొమ్మలు లేవు. తర్వాత వారు తినడానికి కూడా వారికి ఏమీ లేవు. ఎందుకని వీరు ఇంత దీన స్థితికి దిగజారిపోయారు చెప్పండి? తినడానికి కూడా ఏమీ లేని స్థితికి వారు దిగజారిపోవడానికి గల కారణం, యెహోవా దృష్టికి వారు కీడు చేశారు. దేశమంతా అనుకుంటుంది మేము బాగానే ఉన్నాము, కానీ శత్రువులే మమ్మల్ని హింసిస్తున్నారు అని. కానీ వాస్తవం అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు దేవునితో నీ సంబంధం ఎట్లా ఉందో చూసుకో. అది సరిగా ఉందా లేదా గమనించు. అది సరిగా లేదు అంటే నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా నో ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు దేవునితో మంచి సంబంధం లేకుండా నేను ఆశీర్వదించబడతాను అన్నటువంటి ఆలోచన నీలో ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఆశీర్వాదం వచ్చినా అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, ఖచ్చితంగా అపవాది దగ్గర నుంచే వచ్చి దేవునికి నిన్ను దూరం చేయడానికి, మరింతగా దూరం చేయడానికి అపవాది చేసేటువంటి పనే, కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా గమనించండి, దేవునితో మనకున్న మంచి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో మంచి సంబంధం లేకుండా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, ఖచ్చితంగా నిన్ను దేవునికి దూరం చేయడానికే అది వచ్చింది అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక వారికి ఏం చేయాలో అర్థం కావట్లా. వారి ప్రాణాలు కాపాడుకోండి. 7 సంవత్సరాల పాటు దేవుడు ముందుగానే కాలం నిర్ణయించాడు. 7 సంవత్సరాల పాటు మీరు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి మిద్యానీయులను పంపించాడు. ఎంతకాలం శిక్ష అనుభవించాలో కూడా చెప్పాడు. దేవా, ఎందుకని 7 సంవత్సరాలు? అది 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా. అంటే యెహోవా దృష్టికి నువ్వు జరిగించినటువంటి కీడు ఎంత గొప్పదో అది ఆయనకు తెలుసు కనుక, ఎంతకాలం నిన్ను శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు కనుక ఆ టైం పీరియడ్ కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ఈ టైం పీరియడ్ మధ్యలో ఎస్కేప్ అవ్వడానికి నో ఛాన్స్. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయాన్ని జరిగించేవాడు. అవును, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఆయన నీకు తీర్పు తీర్చేవాడు, నీకు న్యాయం జరిగించేటటువంటి వాడు. ముందుగా నేను చెప్పాను, దేవుడు న్యాయం జరిగిస్తాడు అంటే
ప్రతిసారి కూడా న్యాయం జరిగించడం అంటే దాని అర్థం నీకేదో మేలు వస్తుంది, నీకేదో ఆశీర్వాదం వస్తుందని కాదండి. న్యాయం జరిగించడం అంటే నువ్వు చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించడం కూడా నీకు న్యాయం జరగడమే. ఒకవేళ నీవు నిర్దోషివైనట్లయితే నీకు ఆశీర్వాదం వస్తుంది, దాంట్లో సందేహం లేదు. కానీ మన దేవుడు న్యాయాధిమంతుడు కనుక, న్యాయాధిపతి కనుక, ఆయన న్యాయవంతుడు, న్యాయాన్నే జరిగిస్తాడు కనుక నువ్వు చేసినటువంటి తప్పుకు తగిన ప్రతిఫలాన్ని ఆయన నీ పాకెట్లో ఉంచుతాడు. అది నువ్వు అనుభవించాల్సిందే. ఇక్కడ 7 సంవత్సరాల పాటు మిద్యానీయులను వారి చేతికి, ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల చేతికి దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారికి ఏమీ లేకుండా సంపూర్తిగా ఈ శత్రువులైనటువంటి వారు వచ్చి నాశనం చేస్తున్నట్లయితే 6వ వచనంలో ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా మనం చూసాం 5 Sలు ఉన్నాయి కదా. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సిన్, ఆ పాపం జరిగించేవారు. ఇప్పుడు వరకు కూడా మనం అదే చూసాం, పాపం జరిగించడం. రెండవదిగా వారిని దేవుడు స్లావరీకి అప్పగించడం చూసాం. రెండవది 7 సంవత్సరాల పాటు. మూడవదిగా మనం చూద్దాం 6వ వచనంలో, ఇలాగున ఇశ్రాయేలు మిద్యానీయుల చేత క్షీణగతి అయినందున ఇశ్రాయేలు పుత్రులు యెహోవాకు మొరపెట్టిరి. శత్రువుల యొక్క బాధ తట్టుకోలేక ఇప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, యెహోవాకు మొరపెట్టారు. తర్వాత ఇశ్రాయేలు పుత్రులు మిద్యానీయుల నిమిత్తము యెహోవాకు మొరపెట్టినప్పుడు సంభవించినది ఏమంటే, గమనించండి, ప్రార్థన చేశారు కదా వీరు. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు కదా. ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేశాడు ఎన్ని సంవత్సరాలు వీరు శిక్షించబడాలని. ఎన్ని సంవత్సరాలు? 7. వీళ్ళు ఏ సంవత్సరంలో ప్రార్థన చేశారంటారు? ఇక్కడ రాయబడలేదు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో వీరు ప్రార్థన చేశారో. కానీ వీళ్ళకి విమోచన మాత్రం 7 సంవత్సరాల తర్వాతే. ఖచ్చితంగా 7 సంవత్సరాల ముందైతే కాదు. అవునా కదా? దేవుడు 7 సంవత్సరాలు నియమించాడు కాబట్టి 7 సంవత్సరాలు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, దాని నుంచి తప్పించుకోవడానికి లేదు. ఆ 7 సంవత్సరాల తర్వాత జరుగుతున్న విషయం చాలాసార్లు గమనించండి. అక్కడ కూడా 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉండాలి అంటే ఇర్మియా ప్రేయర్ చేస్తాడు, దేవా 70 సంవత్సరాలు అయిపోయింది. టైం పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకా కూడా చెప్తూ ఉన్నాడు, యెహోవా దృష్టికి నేను పాపం చేసి తిని కనుక నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఎంతకాలం ఆయన శిక్షించినంతకాలం నేను ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ఆ శిక్షను మనం అనుభవించాల్సిందే. ఈ సమయంలో ప్రార్థన మనకేమైనా సహాయపడగలదా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేశారు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు మొదటి సంవత్సరమే ప్రార్థన చేశారు అనుకోండి, వారి ప్రార్థనకి సమాధానం రావాలంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి చెప్పండి? మొదటి సంవత్సరం. మిద్యానీయులు ఇశ్రాయేలీల్ని శ్రమ పెట్టడానికి దేవుడు 7 సంవత్సరాలు నియమిస్తే 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రార్థించడం మొదలుపెట్టారు, దేవా మిద్యానీయుల నుంచి మమ్మల్ని విడిపించు అని. వీళ్ళ ప్రార్థనకు సమాధానం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎంతండి? 6 సంవత్సరాల సమయం పడుతుంది. మీకు ఏమైనా ఎవరికైనా సందేహం ఉందా? లేదండి, 6 సంవత్సరాల కంటే ముందే దేవుడు సమాధానం ఇస్తాడు అని ఎవరైనా అంటున్నారా? లేదు. గమనించండి, మరలా చెప్తున్నాను, మన ప్రార్థనలు దేవుని యొక్క నిర్ణయాలను మార్చడానికి కాదు. దేవుని యొక్క నిర్ణయం ఏదైతే చేశాడో, ఆయన చిత్తం ఏదైతే ఆయన నిర్ణయించుకున్నాడో దాన్ని అంగీకరించడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఆర్డర్లో న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా ఇట్లా వారు శ్రమపరచబడడం, వారు ప్రార్థించడం, దేవుడు వారికి సమాధానం ఇవ్వడం చూసాం. కానీ ఈ ప్రార్థించేటటువంటి సమయం ఎంతకాలం ప్రార్థన చేశారు అంటే, దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి ఆ పనిష్మెంట్ ఎంతకాలం అయితే ఉందో అంతకాలం ప్రార్థనకు సమాధానం లేదు. కానీ వీళ్ళు ప్రార్థన చేయాల్సిందే. చాలాసార్లు చాలామంది, నేను ఈ విషయంలో ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు సమాధానం రావడం లేదు అని అంటే, చాలాసార్లు మనకు తెలుసు మనం చేసే పాపం వల్ల మన ప్రార్థనకి సమాధానం వెంటనే రాదని. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన నెరవేర్చబడవని మనకు తెలుసు. ప్రార్థనలకి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడం అన్న విషయాలు మనకు తెలుసు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు ఆయన చిత్త ప్రకారం నియమించినటువంటి సమయం ఏదైతే ఉందో దాని తర్వాతే ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ కూడా వారు ప్రార్థించారు, దేవునికి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్న తర్వాత 7వ వచనంలో, ఇశ్రాయేలు పుత్రులు మిద్యానీయుల నిమిత్తము యెహోవాకు మొరపెట్టినప్పుడు సంభవించినది ఏమంటే, అప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా దేవుడు యాక్షన్లోనికి వచ్చాడు. ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన ప్రవక్తను పంపించాడు. ఆయన ప్రవక్త ఒక సందేశాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా గమనించండి, అంటే దాని అర్థం ఆయన ఒక వాక్కును పంపించాడు. ప్రవక్త ద్వారా ఆయన ఒక వాక్కును పంపించాడు. 8వ వచనంలో, యెహోవా ఒక ప్రవక్త పేరు రాయబడలేదు, ప్రవక్తను ఇశ్రాయేలు పుత్రుల యొద్దకు పంపించెను. అతడు వచ్చి వారితో, ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమంటే, అతడు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చింది ఏమంటే,
ఇక్కడ గమనించండి, ఆ వచ్చిన ప్రవక్త పేరు రాయబడలేదు. అతడు ముఖ్యం కాదు, అతడు తీసుకొచ్చిన సందేశం ముఖ్యం. గమనించండి, అతడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి యువతులకు తీసుకుని వచ్చి దాసత్వ గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన వాడినైతిని, మరియు ఐగుప్తుల చేతిలో నుంచి మిమ్మల్ని బాధ పెట్టిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ముందర నుంచి వారిని అవతలకు వెళ్ళజేసి వారి దేశమును మీకు దయచేసి తిని. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కానానులోకి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని కూడా, తర్వాత ఐగుప్తు నుంచి వారు విడిపించబడినటువంటి 2 సందర్భాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఈ ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరియు నేను మీకు సెలవిచ్చింది ఏమంటే, నేను మీ యొక్క దేవుడినైనా యెహోవాను. ఎవరి దేశమందు మీరు కాపురస్తులు అవుదురో, చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరి దేశమందు మీరు కాపురస్తులుగా ఉన్నారో ఆ అమోరీయుల యొక్క దేవుళ్ళకు భయపడకుండాని చెప్పి తిని, అయితే మీరు నా వాక్యమును వినకపోతురని సెలవిచ్చును. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మాట గమనించండి, ఇప్పటి వరకు కూడా యెహోవా దృష్టికి ఇశ్రాయేల్ ప్రజలు కీడు చేశారు, అందుకే ఇదంతా జరుగుతుంది అన్న విషయం మనకు అర్థమైంది. ఏ విధమైనటువంటి కీడు చేశారో అన్నటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రవక్త వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాను, తర్వాత ఇక్కడ మీరు కాపురం ఉండేటట్లుగా చేశాను, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరి నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. విడిపించిన తర్వాత ఎవరి మధ్య అయితే మీరు నివసిస్తూ ఉన్నారో ఆ కాపురస్తులైనటువంటి అమోరీయుల యొక్క దేవుళ్ళు ఉన్నారు, వారికి మీరు భయపడవద్దని నేను మీకు చెప్పాను, అయితే మీరు నా వాక్యమును వినకపోతారని సెలవిచ్చాను. అయితే ఆయన మాటను వారు వినల. అన్యుల యొక్క దేవుళ్ళకు మీరు భయపడొద్దు అన్న విషయాన్ని, ఆ వర్తమానాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ వారు దాన్ని వినలేదు. చూడండి, దేవుడు తప్పును సరి చేస్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి తప్పుని చెప్పి వారిని సరి చేస్తున్నాడు. కేవలం శిక్షించడం మాత్రమే కాదు, కేవలం పనిష్మెంట్ ఇస్తే తప్పేదో తెలియకుండా నువ్వు శిక్షించబడుతున్నావు అనుకోండి, నువ్వు చేసిన తప్పేదో, నువ్వు చేసిన పాపం ఏదో నీకు తెలియదు, దాని కారణంగా నువ్వు శిక్షించబడుతూ ఉన్నావు. ఇదే కనుక కంటిన్యూ అయితే అది తప్పని నీకు తెలియదు, అది పాపమని నీకు తెలియదు, నువ్వు అది కొనసాగిస్తూనే ఉంటావు, దానికి నువ్వు శిక్ష అనుభవిస్తూనే ఉంటావు, ఇంకా నువ్వు ఎప్పటికీ కూడా దాని నుంచి బయటపడలేవు. కనుక నువ్వు ఏ తప్పు చేస్తున్నావు, అది యెహోవా దృష్టికి ఎందుకు కీడయింది, ఎందుకు పాపం అయ్యింది అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం ఎరిగి ఉండాలి. అందుకనే దేవుడు వారు ప్రార్థన చేసిన వెంటనే మిద్యాన్ చేతుల నుంచి విడిపించలా. దేవుని యొక్క రియాక్షన్ చూడండి ఎట్లా ఉందో. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో, ప్రార్థన చేసినప్పుడు అసలు వారు ఆ సిచ్యువేషన్కి రావడానికి గల కారణం ఏంటో దేవుడు వివరిస్తున్నాడు ఒక ప్రవక్తను పంపించి. బాబు, మిద్యానీయులు మీ దేశానికి వస్తే మీకు తినడానికి ఏమీ లేకపోవడానికి గల కారణం, లేదా మీరు ఆ కొండల్లోకి గృహల్లోకి దూరి దాక్కొని మీ ప్రాణాలను కాపాడుకోవడానికి గల కారణం ఏంటంటే, మీరు విత్తనాలు వేసినప్పుడల్లా మిద్యానీయులు వచ్చి సమస్తాన్ని నాశనం చేస్తూ మీకు గొర్రెలు కానీ, పశువులు కానీ, ఒంటెలు కానీ, గాడిదలు కానీ ఏమీ లేకుండా ఉండడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? నేను అనేక మార్లు మీ శత్రువుల నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. మీరు ఏ కాపురస్తుల మధ్యలో అయితే నివసిస్తున్నారో ఆ అమోరీయుల దేవతలకు మీరు భయపడొద్దని నేను మీకు చెప్పాను, కానీ మీరు వినలా. ఇక్కడ గమనించండి, అమోరీయుల దేవుళ్ళకు మీరు భయపడకూడి అంటే దాని అర్థం ఏంటంటే, వీరు భయపడి విగ్రహాలను ఆరాధించారు. కేవలం ప్రేమతో కాదండి, భయంతో కూడా విగ్రహారాధన చేస్తారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా భయంతో విగ్రహారాధన చేశారు. ఎందుకంటే ఈ దేవుని గనక పూజించకపోతే మనకి కీడు చేస్తాడేమో, ఈ దేవుని గనక మనం సంతోషపరచకపోతే మనకి నష్టం చేస్తాడేమో అన్నటువంటి భావన ఈ విగ్రహారాధన చేసేటటువంటి ఐడియాలజీ అదే విధంగా ఉంటుంది. అందుకే వీరు కూడా భయపడ్డారు. అమోరీయుల దేవుళ్లకు దేవతలకు భయపడి, అమ్మో ఈ దేవుడిని పూజించకపోతే మాకేమైనా కీడు చేస్తాడేమో, మా పంట సరిగ్గా పండదేమో ఈ దేవుడికి పూజించకపోతే అని అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నిజమైనటువంటి దేవుని విడిచి ఈ అబద్ధమైనటువంటి దేవుళ్ళకు వీళ్ళు భయపడి వారు ఆరాధించారు కనుక ఇప్పుడు కీడు అనేది లేదా శిక్ష అనేది వారి మీదకి వచ్చింది మిద్యానీయుల ద్వారా. అది కూడా వారు కూడా అన్యులే. గమనించండి, వారు కూడా అదే దేవుళ్ళకు భయపడి ఎవరైతే పూజ చేస్తున్నారో వారు వీరి మీద అధికారులుగా ఉన్నారు. దేవుడు ట్రీట్ చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. మరి నిజమైన సత్యమైనటువంటి దేవుని ఆరాధించే వాళ్ళు వచ్చి వారిని శిక్షించవచ్చు కదంటే, వీరు తప్ప వేరే వారు లేరు. కానీ వీరు ఉండాల్సినటువంటి స్థితిలో వీరు లేరు కనుక వేరొకరి చేత దేవుడు వీరికి బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వారు అమోరీయుల దేవుళ్లకు భయపడి వారిని వీరు ఆరాధించారు. అందుకనే దేవుడు వీరికి తీర్పు తీర్చాడు, న్యాయం తీర్చాడు. ఆ న్యాయం ఏంటంటే, ఆ తీర్పు ఏంటంటే మిద్యానీయుల చేతికి వీరిని 7 సంవత్సరాల పాటు అప్పగించాడు. అదిగాక యెహోవా యొక్క దూత వచ్చి యోవాషుకు చెప్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గిద్యోనుతో మనం చూసాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు పాపం చేశారు, సిన్. రెండోది వాళ్ళు స్లావరీలో ఉన్నారు.
మూడవదిగా దేవుడు వారి కొరకు మూడవదిగా వారు సప్లికేషన్ చేసుకున్నారు, విన్నపం పెట్టుకున్నారు. ఇప్పుడు నాలుగవదిగా దేవుడు వారి కొరకు ఒక రక్షకుడిని పిలిచేటటువంటి పనిలో ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో 6వ అధ్యాయంలో ఆ రక్షకుడు ఎవరంటే వారికి గిద్యోను. ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. 12వ వచనం ఈ విధంగా ప్రారంభమవుతుంది. అప్పుడు యెహోవా యొక్క దూత అతనికి ప్రత్యక్షమయ్యి, ఓ పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పాను. ఇక్కడ గమనించండి, దేవుడు మొట్టమొదటిగా వారు ప్రార్థన చేసిన వెంటనే యాక్షన్ తీసుకొని గిద్యోని పిలవల, ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి వీరు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటో, వారు చేసినటువంటి పాపం ఏంటో, కీడేంటో స్పష్టంగా వారికి వివరించడం జరిగింది. ఆ తర్వాత యెహోవా యొక్క దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఓ పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పాను. ఇక్కడ గమనించండి, గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడంటే 11వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు సింధూర వృక్షం కింద కూర్చొని అప్పుడు అతని కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు దాచుట కొరకు గానుగ దగ్గర గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు. గానుగ దగ్గర గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు. మిద్యానీయులు ఎక్కడ వచ్చి చూసి ఈ గోధుమలు ఎత్తుకొని వెళ్ళిపోతారో అని, ఎందుకంటే వాళ్ళు చేసేది అదే కదా, విత్తనం వేసిన వెంటనే వచ్చి సమస్తాన్ని నాశనం చేయడం, వీరికున్న పశువులను గొర్రెలను అన్నింటినీ తీసుకుని వెళ్ళిపోవడం, తినడానికి వీరికి ఏమీ లేకుండా చేయడం, అది వారి ముఖ్య ఉద్దేశం, అది వారు చేస్తున్నటువంటి పని. అందుకని ఇక్కడ సహజంగా ఇక్కడ గానుగ దగ్గర ఏం చేస్తారంటే నూనె తీస్తారు, కానీ ఇతడు గానుగ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంటే గోధుమలు దుల్లగొడుతున్నాడు. అంటే చేయవలసినటువంటి స్థలంలో చేయవలసిన పని చేయకుండా వేరే పని చేస్తున్నాడని అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, ఖచ్చితంగా అతడు గోధుమలు దుల్లగొట్టేటువంటి స్థలానికి వెళ్ళినట్లయితే మిద్యానీయులు వచ్చి ఈయన దగ్గర ఉన్నాయి కూడా లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ గానుగ దగ్గర నూనె తీసేటువంటి సమయం కాదేమో, లేకపోతే తీస్తే అక్కడ నూనె తీయాలి, కానీ అక్కడికి వెళ్ళి అతడు గోధుమలు దుల్లగొడుతూ ఉన్నాడు. ఎందుకంటే సీక్రెట్గా, తెలియకుండా, భయపడుతూ చేస్తున్నటువంటి పని. భయపడుతున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుని దూత చెప్తూ ఉన్నాడు, ఓ పరాక్రమం గల బలాఢ్యుడా అని. గమనించండి, ఇక్కడ ఈ వృత్తాంతం అంతట్లో కూడా గిద్యోనికి తెలియదు తను ఎంత బలం కలిగిన వాడో ఏంటో, తన పరిస్థితి తనకు తెలుసు, తన దేశం పరిస్థితి తనకు తెలుసు, తను భయపడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చి చెప్తున్నాడు, నువ్వు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడివయ్యా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి ఒక వర్తమానం అతడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, దేవుని దూత ఆ పేరు పెట్టి గిద్యోన్ని పిలవడానికి గల కారణం ఏమిటంటారు? ఎవరు చెప్పారు ఆ పేరు? అతడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అన్నటువంటి విషయం గిద్యోనికి కూడా తెలియదు. దేవుని దూత ఆ పేరు పెట్టి అతను పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని అన్నిటినీ ఆయన ఒకేసారి చూడగలడు. ప్రతిదీ కూడా ఒకేసారి చూడగలడు, గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని. కాబట్టి యవనస్తులైనటువంటి వారు ఎవరైనా సరే గమనించండి, ఏంటి నా ఫ్యూచర్, నేను భవిష్యత్తులో ఏమవబోతున్నాను, నా గురించి దేవుడు ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, నాకున్న టాలెంట్స్ ఏంటి, నేను కూడా అందరిలాగా మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి ఫ్యామిలీతో చక్కగా సెటిల్ అయిపోవడమేనా, ఇదేనా నా లైఫ్ అన్న ఆలోచనలు ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఇట్లాగే ఉంటాయి. మేబీ ఆ గిద్యోని ఆలోచనలు కూడా అట్లాగే ఉన్నాయి. నేను ఈ గోధుమలను దుల్లగొట్టుకోవాలి, సీక్రెట్గా పంట పండించుకోవాలి, ఏదైనా కొంచెమో కొద్దో గొప్ప అది తిని నేను నా కుటుంబం బ్రతకాలి, ఇది నా జీవితం. ఇంకా ఎంతకాలం మేము ఈ శ్రమలో ఉంటామో, ఎంతకాలము మిద్యానీయులు మా మీద మాకు ఇంత కీడు చేస్తారో నాకు తెలియదు, కాబట్టి నాకు ఉన్న దాంట్లోనే నేను ఇది చేసుకోవాలి. తన లైఫ్ పట్ల తనకంటూ ఒక ఆలోచన ఉంది, ఇది నా బ్రతుకు, ఇది నా జీవితం అని అనుకున్నాడు. కానీ దేవుని వాక్యం, దేవుని దూత వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పాను. అతడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అవడానికి అతని దగ్గర ఏముంది చెప్పండి? ఏముందంటే ఒకటే మాట, యెహోవా అతనికి తోడుగా ఉంటున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు కనుక నీకు ఈ టైటిల్ ఇవ్వబడింది. ఎందుకని గిద్యోను, ఎవరు చూస్ చేసుకోమన్నారు గిద్యోన్ని? అది దేవుని ఇష్టం. పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అంటే అతడు యుద్ధంలో నేర్పరై ఉండాలి, లేకపోతే చాలా ఎత్తున్నటువంటి వాడు, చాలా పెద్ద దేహదారుఢ్యం ఉన్నటువంటి వాడు, ఒక పెద్ద ఆర్మీని నడిపించినటువంటి ఆర్మీ మ్యాన్ అయి ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఎంచుకొని నడిపించాలి, కానీ అటువంటి వారిని కాకుండా పిరికివాడిగా గోధుమలు దొల్లగొట్టుకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అని పిలవడం జరుగుతుంది. చాలాసార్లు గమనించండి, దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంచుకున్నటువంటి వారిని, ఏర్పరచుకున్నటువంటి వారు అందరినీ గమనించండి, అందరూ కూడా పర్ఫెక్ట్ పీపుల్ ఎవరు లేరు. బలహీనతలు కలిగి, లోపాలు కలిగి, అనేక మార్లు పడిపోతూ లెగిస్తున్నటువంటి వారే అందరూ. చాలాసార్లు నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే చాలాసార్లు అది మనం అబ్రహాం యొక్క గొప్పతనం,
అబ్రహాం విశ్వాసంగా ఉన్నాడు, అందుకే అతనికి ఆ పేరు పెట్టాడని క్రియల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ అబ్రహాంకి ఇస్తారు. దావీదు గురించి కూడా, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు, అతను చాలా కష్టపడి ఆత్మీయంగా చాలా మంచిగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి ఆ టైటిల్ ఇచ్చాడని. ఇక్కడ గిద్యోను ఇంకా ఏ పని చేయలేదు కదా, చేయకముందే అతనికి ఎవరు టైటిల్ ఇవ్వమన్నారు? పరాక్రమం గల బలాఢ్యుడా, ఏం సాధించాడని నువ్వు ఆ పేరుతో పిలుస్తున్నావు? అందుకనే చెప్తున్నాను, దేవుడు భవిష్యత్తును కూడా చూడగలడు. గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని కూడా దేవుడు ఒకేసారి చూడగలడు. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్రియలను బట్టి వారు సూపర్ హీరోస్ లాగా మనకు కనబడి ఉండొచ్చు, కానీ గమనించండి, వారంతా కూడా సామాన్యమైనటువంటి వాళ్ళే. ఆ సామాన్యమైనటువంటి వాళ్ళను గొప్పవారిగా చేసింది దేవుడు. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం 12వ అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు విశ్వాస వీరుల యొక్క పట్టిక ఉంటుంది. వీళ్ళు ఇది సాధించారు, విశ్వాసం వల్ల అది సాధించారు, ఇది సాధించారు. వావ్, ఇంతమంది విశ్వాస వీరులు ఉన్నారే, ఎవరు తయారు చేశారు ఈ విశ్వాస వీరుల్ని? దేవుడు తయారు చేశాడు. వాళ్ళంతటా వాళ్ళు విశ్వాస వీరులు, యోధులు అవ్వలా. ఆ పరిస్థితులను తీసుకొచ్చి దేవుడు వారిని పరీక్షించి విశ్వాస వీరులుగా దేవుడు వారిని తయారు చేశాడు. ఇక్కడ పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడని గిద్యోన్ని పిలిచాడంటే, రేపొద్దున గిద్యోన్ని పరాక్రమం కలిగినటువంటి వీరుడుగా అతను చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటారు? దేవుందే. దేవుడు అతను పిలిచాడు, దేవుడు అతను చూస్ చేసుకున్నాడు, ఎంచుకున్నాడు. అది దేవుని యొక్క చాయిస్. ఏ విధంగా అయితే దేవుడు తీర్పు తీర్చి వీళ్ళకి 7 సంవత్సరాల పాటు వీరిని శిక్షిస్తాను, వీరి మీద మిద్యానీయుల్ని నేను వీరిని హింసించడానికి లేదా శిక్షించడానికి మిద్యానీయుల్ని నేను ఎంచుకున్నాను అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో అదే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు మిద్యానీయుల నుంచి విడిపించడానికి గిద్యోనే రైట్ పర్సన్ అని చెప్పి. అది దేవుడి ఎంపిక, అది దేవుని చాయిస్. ఆయన తన ఇష్టానుసారంగా ఒక సామాన్యమైన పిరికివాడైనటువంటి గిద్యోన్ని పరాక్రమం కలిగినటువంటి యోధుడుగా, ఒక పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రత్యక్షం అవుటతోనే ఓ గిద్యోను అని పిలవలేదు. దేవుని దూత పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అని పిలిస్తే గిద్యోను చూసి షాక్ అయి ఉండొచ్చు. నన్ను పిలుస్తున్నారా, నా పక్కన ఇంకెవరైనా ఉన్నారా, ఎవరిని పిలుస్తున్నారు దేవుని దూత అన్నటువంటి ఆశ్చర్యానికి అతడు గురై ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం గురించి మనకు తెలియదు. దేవుడు మనలో ఇన్వెస్ట్ చేసింది ఏ పని కొరకు దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో చాలాసార్లు గమనించండి. ఇటువంటి టైటిల్స్ చదివినప్పుడు నేను కూడా పెద్ద సేవకుడిని అయిపోవాలి, పెద్ద పరిచర్య చేయాలి. కాదు, గమనించండి. బీ ఎ గుడ్ సన్ టు యువర్ పేరెంట్స్. ఒక మంచి కుమారుడుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఉండండి, ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి తండ్రిగా. దట్ ఈస్ యువర్ రోల్, యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీ పరిధిలో ఏదైతే ఇచ్చాడో దానిని నీవు నమ్మకంగాను యథార్థంగాను చేయగలిగితే చాలు. ఆ విధమైనటువంటి పిలుపు దేవుడు నీకు ఇచ్చాడు. ఇక్కడ అతన్ని పిలిచిన వెంటనే అతడు చెప్పినటువంటి మాటలు మనం గమనిద్దాం. అందుకు గిద్యోను ఓనోకర్త, యెహోవా మాకు తోడుగా ఉన్న పక్షమందు ఇది అంతా మాకు ఏల సంభవించి ఉన్నది. యెహోవా మమ్మను ఐగుప్తు నుంచి యువతలకు తీసుకొని రాలేదా అని మా పితరులు మాకు తెలియజెప్పిన ఆయన యొక్క అద్భుతములన్నీ ఎక్కడ? అయితే ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని ఇచ్చి ఉన్నాడని చెప్పాను. చాలాసార్లు గమనించిన, ఇంతకుముందు చెప్పాను గిద్యోను కూడా ఇదే స్థితిలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని. ఇప్పుడు నేను ఈ వాక్య భాగం దాకా వచ్చా. నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే మేము ఈ స్థితిలోకి ఎందుకు వస్తాం? ఇటువంటి వారిని చూస్తే నాకు, అంటే ఇటువంటి మాటలు అనేటటువంటి వాళ్ళని చూస్తే నాకు కొంచెం కోపం వస్తుందండి. ఎందుకు కోపం వస్తుందో తెలుసా? వీళ్ళు చేయాల్సినవి అన్నీ చేస్తారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, దేవుని లెక్క చేయరు, ఇంట్లో ప్రార్థన ఉండదు, ఇంట్లో అసలు ప్రార్థనే చేయరు. అది ఉపవాస ప్రార్థన చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇంట్లో రెగ్యులర్గా ప్రేయర్ చేయరు, ఇంట్లో దేవుని పాటలు పాడరు, సినిమాలు చూస్తూ ఉంటారు, చక్కగా ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటారు, పేరుకు మాత్రం క్రైస్తవులని చెప్పుకుంటారు. ఇంట్లో మాత్రం 4-5 వాక్యాలు గోడ మీద తగిలించుకుంటారు. కుదిరితే చర్చికి వస్తారు, లేకపోతే రారు. ఏదో ఒక హాని వీళ్ళకి జరిగినప్పుడు, ఏదో ఒక కీడు జరిగినప్పుడు ఏడుస్తూ ఉంటారు. తెలుసా? ఏడుస్తూ నిజంగా దేవుడే ఉంటే మాకు ఈ కీడు ఎందుకు జరుగుతుంది అని అంటారు. ఆ టైంలో నాకు చాలా కోపం వస్తుంది, నిజంగా కొట్టాలనిపిస్తుంది వాళ్ళని. రీసెంట్గా నేను 2-3 ఫేస్ చేశా కూడా. దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించి కీడు జరిగినప్పుడు దేవుడు ఇంతలే, దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు నా అనిపించదు. వీళ్ళు ఇట్లాంటి మాటలు అంటారని చెప్పి దేవుడు వీళ్ళకి ఇట్లాంటివి జరిగించాడేమో అనిపిస్తుంది. ఇష్టానుసారంగా జీవిస్తారు. నాకు తెలిసిన నమ్మకం లేదు. దేవుని మేము నమ్మలేము ఇంకా. ఎందుకంటే బాగు చేస్తాడని నమ్మాం, కానీ ఆయన బాగు చేయలేదు. ఆయన మమ్మల్ని మోసం చేశాడు. ఆయన మోసం చేస్తాడా? ఆయన ద్రోహం చేసేవాడా? నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయన గురించి? ఎందుకంటే దేవుణ్ణి నీకు తప్పుగా పరిచయం చేసిన బోధ నువ్వు విన్నావు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా
నిన్ను సంతోషపరిచే విధంగా బోధించిన వాని బోధ విన్నావు, ఆఖరికి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. చాలామంది సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారండి. ఇష్టం వచ్చిన జీవితాలను జీవిస్తూ ఏదో ఒక కీడు రాగానే పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, ఏంటి మాకు ఈ కీడు జరిగింది, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? ఈ మాట ఇక్కడ గిద్యోను అంటూ ఉన్నాడండి. గిద్యోను అంటూ ఉన్నాడు, దేవుని దూత వచ్చి నువ్వు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటే, యెహోవా తోడుగా ఉంటే మిద్యానుల నుంచి మాకు ఇన్ని శ్రమలు వస్తాయా? అప్పట్లో మా తల్లిదండ్రులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడని విన్నాం, కానీ ఏది అంటే ఇప్పుడు దాని మీద కూడా అనుమానం వస్తుంది. నిజంగా ఆయనే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడా లేదా? ఒకవేళ ఆయన విడిపించినట్లయితే ఆయన కార్యములు ఇప్పుడు జరగట్లేదేంటి? అరే నువ్వు చేయాల్సిందంతా చేసావు, మాట వినకుండా విగ్రహాలను పూజిస్తూ దేవుని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించి శిక్ష అనుభవిస్తున్నటువంటి నీవు పశ్చాత్తాపం పడడానికి బదులుగా దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నావంటే ఎంత అజ్ఞానం చెప్పండి. దేవుని వాక్యం ఎరుగినటువంటి వారంతా కూడా ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. దేవుడు ఎక్కడున్నాడు, మాకేం చేయట్లేదేంటి? నువ్వు వాక్యం చదివావా? అసలు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన మనసును ఎరిగి ఉన్నావా? ఏమి వద్దు, ఏమీ చేయకుండా ఈ మాట అంటే ఒక మూర్ఖుడు మాట్లాడే మాటలు అయ్యాయి, ఒక అజ్ఞాని మాట్లాడే మాటలు. దేవుడు చెప్తూ ఉన్నాడు, అరే నువ్వు దేవుడు ఇంతకాలం ఏం జరిగింది, నువ్వు ఏం తప్పు చేశావు? అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? గిద్యోన్ని పిలవడానికి ముందుగానే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి వీళ్ళు శిక్ష అనుభవించడానికి కారణం ఏంటో ముందుగానే ప్రకటించాడు. ఏమని? మీరు ఏ అమోరీల మధ్యలో అయితే నివసిస్తున్నారో ఆ దేవులకు మీరు భయపడొద్దని చెప్పాను, కానీ మీరు వారికి భయపడ్డారు, నా వాక్యాన్ని మీరు వినలేదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుడు అంత స్పష్టంగా ప్రవక్త ద్వారా చెప్పినప్పటికీ కూడా గిద్యోని మాటలు ఎట్లా ఉన్నాయో విన్నారా? నిజంగా ఆ దేవుడే ఉంటే మాకు ఎందుకని ఇట్లా జరుగుద్దండి? నిజంగా ఆ దేవుడే ఉంటే మా పాప ఎగ్జామ్స్లో ఎందుకు ఫెయిల్ అవుతుందండి? మా ఇంట్లో ఈ కీడు ఎందుకు జరుగుతుందండి? మా ఆరోగ్యాలు ఎందుకు ఇట్లా ఉంటాయండి? మా ఆర్థిక పరిస్థితులు ఎందుకని ఇట్లా దిగజారిపోతాయి? నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికి ఇప్పుడు దేవుని బ్లేమ్ చేస్తాం, ఎంతవరకు న్యాయం చెప్పండి? దానికి గల కారణం ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానంతో ప్రాబ్లం ఉంది. వీళ్ళు సరిగా ఆలోచించట్లా. వీరు దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు కాదు, దేవుణ్ణి అవసరానికి ఉపయోగించుకొని వదిలేసే మనుషులు. వీరి ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరంటే, వీరి కష్టం వచ్చినప్పుడు ఆయన కష్టం మాత్రం తీర్చి ఇంకా ఆయన వెళ్ళి పక్కన కూర్చోవాలి, ఇంకా ఆయనతో సంబంధం లేదు. ఇంక వీళ్ళు బతుకుతారు. మళ్ళీ ఏదైనా కష్టం రాగానే, ఎట్లా అంటే పాత సినిమాలో రాజు పిలుస్తాడు కదా చప్పట్లు కొట్టి, ఎవరు అక్కడ అనగానే చిత్త మహారాజా అని అంటారు. నాకు ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటాడు. అట్లాగే వాక్యాన్ని ఎరిగినటువంటి విశ్వాసులు ఎట్లా తయారయ్యారంటే, వీళ్ళకి ఏదైనా కష్టం రాగానే ఆర్డర్ చేస్తారనమాట. ఏది ఎవరక్కడ అన్నట్టుగా, ఒక మహారాజు ఆజ్ఞ చేసినట్టుగా వీళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇది కావాలి అది కావాలి, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ కష్టం తీర్చే ఆ కష్టం తీర్చే. వెంటనే దేవుడు వచ్చేసి నీకు సేవకుడిలాగా నీ కష్టాలన్నీ బాధలన్నీ తీసేసి మళ్ళీ ఆయన పక్కకి వెళ్ళి కూర్చోవాలి. అంటే దేవుణ్ణి అవసరానికి వాడుకుందాం అనుకున్నావా? ఎంత అజ్ఞానులు చెప్పండి. అందుకనే ఇటువంటి శిక్షలు వీళ్ళు అనుభవిస్తున్నారు. తప్పదు, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది హౌ యూ అండర్స్టాండ్ యువర్ గాడ్, హౌ హీస్ డీలింగ్ విత్ యువర్ లైఫ్. ఈ విషయాన్ని ఎరుగకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే వేస్ట్. నువ్వు చర్చికి రావడం వేస్ట్, మిగతా అన్నీ వేస్ట్. వ్యక్తిగతంగా గమనించు, నీ జీవితంతో దేవుడు ఎట్లా డీల్ చేస్తున్నాడో. వాక్యాన్ని చదివినప్పుడు ఆయన హృదయం నీకు ఏం అర్థమవుతుందో ఒకసారి గమనించు. గిద్యోను కూడా ఇంత పెద్ద మాట అన్నాడు. ఏమన్నా అంటే, ఇంతే యెహోవా నిజంగా మాకు తోడుగా ఉంటే ఎందుకు మేము ఈ శ్రమలో ఉంటాం? కానీ గమనించండి, దేవుడు ఎన్ని మార్లు వారిని శిక్షించినా రెమనెంట్ మిగిల్చాడు. పూర్తిగా నాశనం చేసి సంపూర్తిగా భూమి మీద నుంచి వారిని క్లియర్ చేయలేదు. రెమనెంట్ మిగిల్చాడు, ఎందుకంటే ఆయన వారితో ఉన్నాడు. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాం ఇంకా భూమి మీద బతకట్టేది, ఎప్పుడో చనిపోయాడు. అయినా సరే దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇశ్రాయేల్ దేశాన్ని ఈ దినం వరకు కూడా ఆయన నడిపిస్తున్నాడు. ఇక్కడ గిద్యోను పలికినటువంటి ఆ మాటలకు ఆశ్చర్యకరం ఏంటంటే, యెహోవా దూత ఆ మాటకు సమాధానం ఇవ్వాల. ఈ ప్రశ్నలు అడిగాడు కదా గిద్యోను, ఏమని? యెహోవా నిజంగా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఇన్ని కష్టాలు మాకు ఎందుకు వస్తాయని అడిగినప్పుడు యెహోవా దూత ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల. కానీ మనకు అర్థమైంది, ముందుగానే మనం తెలుసుకున్నాం ఏంటంటే, ఒక ప్రవక్తను పంపించి చెప్పాడు మీరు ఆ విగ్రహాలను ఆరాధన చేస్తున్నారని. చూడండి, దేవుడు ఎంత చక్కగా ఈ సమస్యను, లేదా ఈ మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలుని శిక్షించడం, ఇశ్రాయేలీని రక్షించడానికి దేవుడు గిద్యోన్ని పంపించడం, అసలు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పు విగ్రహారాధన అని చెప్పి ఆ విగ్రహారాధన నుంచి ముందు వీరి తప్పుని సరిచేసి, గమనించండి, వీరి తప్పుని సరిచేస్తూ ఉన్నాడు దేవుడు, వారిని శిక్షిస్తూ ఉన్నాడు, మళ్ళీ వారిని విడిపించాడు. ఇదంతా కూడా జరిగింది. దేవుడు ఇప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ తర్వాత చాలా అద్భుతంగా ఇక్కడ గిద్యోను అడిగినటువంటి ప్రశ్నకు యెహోవా దూత సమాధానం చెప్పలేదు, కానీ యెహోవా దూత చెప్పినటువంటి మాట ఏంటో ఒకసారి మనం గమనిద్దాం.
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోని 14వ వచనంలో, యెహోవా మాకు తోడుగా ఉన్నట్లయితే ఇవన్నీ జరిగాయి, కానీ యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టి మిద్యానీయుల చేతిలోకి మమ్మల్ని అప్పగించాడు అని అంటున్నాడు. యెహోవా నిన్ను విడిచిపెట్టలేదు బాబు, యెహోవా నిన్ను ఇంకా పట్టుకొని ఉన్నాడు కాబట్టే ఇప్పుడు యెహోవా దూత వచ్చి నీకు ప్రత్యక్షమైంది. కానీ గిద్యోను అన్నాడు, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మిద్యానీయుల చేతికి అప్పగించాడు అని చెప్పి తన యొక్క బాధను అక్కడ వెళ్ళగక్కుతున్నాడు. 14వ వచనంలో, అప్పుడు యెహోవా అతను చూచి, ఇది నీకు కలిగిన ఈ పరాక్రమం చేత నీవు వెళ్ళి ఏమంటే, నీవు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షింతువు, నేనే నిన్ను పంపితునని సెలవిచ్చినప్పుడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను పంపించాను, వెళ్ళి ఇశ్రాయేలుని మిద్యాని చేతిలో నుంచి విడిపించు అని అంటున్నాడు. గమనించండి, 13వ వచనంలో గిద్యోను 2 ప్రశ్నలు అడిగాడు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం రాలా. ఎందుకంటే ఆ ప్రశ్నలకు సమాధానం ముందు 10వ వచనంలో ఉంది, మీరు విగ్రహారాధన చేశారు అందుకే ఈ శిక్ష అని. కానీ ఇక్కడ 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఈ పని చేయని. తర్వాత యెహోవా అతనికి చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. 25వ వచనం నుంచి మనం చదువుదాం. 25వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. ఆ రాత్రిలోనే సంభవించింది ఏంటంటే, దేవుడు అతనికి చెప్పినటువంటి మాటలు మనం గమనిద్దాం. దేవుడు అతనికి చెప్పినటువంటి మాట ఏమిటంటే 25వ వచనంలో, ఆ రాత్రిలోనే సంభవించింది ఏమంటే, యెహోవా అతనితో చెప్పినటువంటి మాటలు, నీవు నీ తండ్రి యొక్క కోడె ఎద్దైన అనగా 7 సంవత్సరముల ఈడుగల 2వ ఎద్దును తీసుకొని నీ తండ్రి యొద్ద ఉన్న బయలు యొక్క బలిపీఠమును పడదోసి. గమనించండి, ఎవరిని పడదోయాలి ఇక్కడ? బయలు యొక్క బలిపీఠమును పడదోసి దాని దగ్గర ఉన్న దేవతా స్తంభమును నరికివేసి. ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇతనికి ఇవ్వబడింది, గిద్యోనికి ఇవ్వబడింది. ఏంటంటే, అక్కడ బయలు యొక్క బలిపీఠాన్ని నువ్వు పడద్రోయాలి, అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభాన్ని నువ్వు నరికివేయాలి. ఇక్కడ మనం చూసాం 10వ వచనంలో చెప్పబడింది, మీరు నా వాక్యాన్ని వినలేదు, అందుకనే యెహోవా దృష్టికి మీరు జరిగించిన కీడేమిటంటే విగ్రహారాధన చేయడం, అమోరీల యొక్క దేవుళ్ళకు మీరు భయపడి వారిని పూజించడమే యెహోవా ఎదుట మీరు చేసినటువంటి కీడు. కాబట్టి నేను మిద్యానీయులను పంపించాను. ఇప్పుడు దేవుడు కేవలం గిద్యోను పంపించి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు అనుకోండి, ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? మళ్ళా బయలు విగ్రహాలకి పూజలు చేస్తారు. అసలు రూట్ కాజ్ ఏంటంటే, దేవుడు వారిని శిక్షించడానికి గల కారణం ఏంటంటే ఈ విగ్రహారాధన. ఆ తప్పేంటో, వారు చేసినటువంటి తప్పేంటో వారు ఎరిగి ఉండాలి. ఏ తప్పు కారణంగా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారో వారు తెలుసుకోవాలి. వారు చేసినటువంటి తప్పును వారు సరి చేసుకోవాలి. ఎప్పుడైతే వారి తప్పుని సరి చేసుకుంటారో ఆ తర్వాతే వారికి విమోచన వచ్చింది. గమనించండి, తప్పు సరి చేసుకోకుండా దేవుని ఎదుట చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకొని దాన్ని సరి చేసుకోకుండా ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం అంటే పొరపాటు అండి. దేవుని యొక్క రూల్, దేవుని యొక్క పాలసీ ఇదే. ఎవరైనా తప్పు చేసినప్పుడు, కీడు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ముందు వాళ్ళ తప్పు వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఆ చేసినటువంటి తప్పు విషయమై వారు పశ్చాత్తాపపడి దానివల్ల కలిగినటువంటి నష్టాన్ని దేవుడు సెట్ చేసిన తర్వాత మాత్రమే వారికి మిద్యాల నుంచి విడుదలనిచ్చాడు. అప్పటి వరకు మిద్యాల నుంచి విడుదల వారికి కలగల. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చూస్తున్నారు చెప్పండి? కేవలం మిద్యానీయులు మాత్రమే చూస్తున్నారు. వారు కలుగుతున్నటువంటి కష్టము, ఆపదను మాత్రమే చూసి ఈ కష్టం నుంచి దేవుడు తప్పిస్తే చాలు, ఈ ఆపద నుంచి దేవుడు తప్పిస్తే చాలు, నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ కష్టం ఎందుకు వస్తుంది, ఈ ఆపద ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారు తప్ప వారు చేసినటువంటి పాపం వారికి కనబడట్లా. వారు చేసినటువంటి తప్పుని వారు సరి చేసుకోవాలన్నటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళాలా. అందుకని గిద్యోను కూడా అదే ప్రశ్న అడిగాడు దేవుణ్ణి. కాబట్టి ఇప్పుడు గిద్యోనికి అర్థం అవ్వాలి, ప్రజలందరికీ అర్థం అవ్వాలి వారు చేసినటువంటి తప్పు ఏమిటో. అందుకని మొట్టమొదటిగా ప్రవక్తను పంపించడం జరిగింది. ఆ ప్రవక్త వచ్చి సందేశాన్ని ఇచ్చాడు, మీరు చేయకున్నటువంటి పని ఇది చేశారు కనుక దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అన్న విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు చేసినటువంటి తప్పును సరి చేసుకోవడానికి గాను దేవుడు చెప్పాడు గిద్యోనికి, గిద్యోను నువ్వు వెళ్ళి ఆ బయలు బలిపీఠం ఏదైతే ఉందో దాన్ని పడద్రోసే, అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభం ఉంది కదా దాన్ని నరికివేసే. మొన్నటి వరకు మనం కొన్ని వారాలుగా దేవుని వాక్యం వింటా ఉన్నాం, ఏమని? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పాస్టర్ కిరణ్ గారు 2-3 వారాల నుంచి చెప్తూ వచ్చారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని. ఇక్కడ కూడా దేవుడు అదే విషయం చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని. వేరొక దేవుడు ఉన్నాడు కనుకనే మీరు ఈ శిక్ష అనుభవిస్తున్నారు మిద్యానీయుల చేత. ఎందుకంటే నేను న్యాయవంతుడిని, న్యాయాధిపతిని కాబట్టి మిద్యానీయుల చేతికి మిమ్మల్ని అప్పగించా 7 సంవత్సరాల పాటు మీరు చేసిన విగ్రహారాధన కారణంగా.
మీరు ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ నేను కూడా భారతదేశం గురించి ఆలోచన చేసినప్పుడు ఇండిపెండెన్స్ డే తర్వాత స్కూల్లో ఉన్న రోజుల్లో చదువుకుంటున్నప్పుడు ఇట్లా బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఇట్లా 200 సంవత్సరాల పాటు ఇట్లా పరిపాలించారు, మనల్ని చాలా హింసకు గురి చేశారు, మనల్ని చాలా అవమానించారు, ఇలా జరిగాయి అలా జరిగాయి, అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లా పోరాడారు, ఇవన్నీ కథలన్నీ వింటున్నప్పుడు నాకు చాలా బాధ కలిగేది ఒక భారతీయుడిగా. నిజంగా కదా మనకి ఇంత జరిగిందని. కానీ ఒకసారి బైబిల్ని చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత దేవుడు ఒక దేశాన్ని శిక్షించడానికి ఏ విధంగా చేస్తాడంటే, అప్పుడు అనిపించింది దేశంలో జరిగిన విగ్రహారాధన కారణంగా దేవుడు శిక్షించడానికి 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళని పంపించాడు మన దేశానికి. అది నాకు అర్థమైన విషయం. ఎందుకంటే ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో ఆయన న్యాయాధిపతి, న్యాయమైనటువంటి దేవుడు, ఆయన న్యాయం తీర్చేవాడు. తప్పు జరిగినప్పుడు ఆ తప్పును సరిచేస్తాడు, అదే సమయంలో ఆ తప్పుకు తగిన శిక్షను కూడా ఇస్తాడు, క్షమాపణ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా గిద్యోనికి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బలిపీఠాలని పడద్రోసే, తర్వాత ఆ దేవత స్తంభాన్ని కూడా నువ్వు నరికివేసే. ఓ పిరికివాడయ్యి ఉన్నటువంటి వాడు. గమనించండి, ఇతడు వెళ్ళి మిద్యాను దేశంలో చేయట్లా ఈ పని. ఎక్కడ చేయాలి? తన సొంత ఇంట్లో చేయాలి. ఇశ్రాయేలు దేశంలోనే అతడు ఆ పని చేయాలి. చూడండి, శత్రువులతో సమస్య ఉన్నప్పుడు శత్రువులతో కదా మనం డీల్ చేయాల్సింది. మిద్యానీయులు మా మీద పెత్తనం చేసి వారు మమ్మల్ని హింసిస్తున్నప్పుడు మిద్యానీయులతో కదా పోరాటం చేయాల్సింది. హలో గిద్యోను, నువ్వు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడివే. ఎప్పుడో తెలుసా, మొట్టమొదటగా శత్రువుల మీద యుద్ధం చేయడం కాదు, మొట్టమొదటగా నీ తప్పును నువ్వు సరి చేసుకున్నప్పుడు, నువ్వు శిక్ష అనుభవించడానికి గల కారణం. ఇప్పుడు శత్రువుని జయించాలంటే ఏం చేయాలి? ముందు గిద్యోను ఏం చేయాలి? దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధనను ముందు తీసేయాలి. వెళ్ళి శత్రువు మీద దాడి చేయడం కాదు. ఫస్ట్ శత్రువు నీకు లోపడాలి అంటే, శత్రువు మీద నీకు విజయం కావాలి అంటే మొట్టమొదటగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకున్న తర్వాతే నీ శత్రువు మీద నీకు విజయం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డల, చాలామంది క్రైస్తవులు వారు ఆత్మీయ జీవితంలో పోరాడుతూ ఉంటారు. ఈ పోరాటంలో ఏంటంటే, నా శత్రువు అపవాది, నా శత్రువు ఇట్లా, నా శత్రువుని బట్టి నేను నష్టపోతూ ఉన్నాను, నా శత్రువుని నేను గెలవలేకపోతున్నాను. హలో, నీ శత్రువును నువ్వు గెలవాలంటే ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేవునికి నీకు మధ్య ఏదైతే ఇబ్బందికరంగా ఉందో, దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని ఏదైతే చెడగొట్టిందో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. చూడండి, గిద్యోను మిద్యానుల మీద యుద్ధం చేయడానికి ఇంకా సిద్ధపడాలి. దానికంటే ముందుగా అతను చేయాల్సినటువంటి పని ఇది. అందుకే దేవుడు చెప్పాడు, ముందు నీ తండ్రి ఇంట ఏదైతే ఉందో చూడండి, తీసుకొని నీ తండ్రి యొద్ద ఉన్న బయలు యొక్క బలిపీఠమును పడద్రోసి దాని దగ్గర ఉన్న దేవతా స్తంభమును నరికివేసి. ఇప్పుడు ఒకసారి గిద్యోను దేవుని అడిగినటువంటి ప్రశ్న ఒకసారి ఆలోచించేద్దాం. నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే మిద్యానీయుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగిస్తాడు? తినడానికి ఏమీ లేకుండా దేవుడు ఎందుకు చేస్తాడు అని ఇన్ని ప్రశ్నలు అడిగాడు కదా. ఇప్పుడు దేవుడి సమాధానం ఏముందో తెలుసా? నువ్వు వెళ్ళి ఆ విగ్రహాలను పడగొట్టేసే, ఆ దేవత స్తంభాన్ని నరికివేసే. ఇప్పుడు గిద్యోనికి అర్థమై ఉండాలి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ మేము చేసినటువంటి తప్పు కారణంగా, మేము చేసినటువంటి ఈ విగ్రహారాధన కారణంగానే ఇదంతా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా అరే నాకు ఇంకా సక్సెస్ రాలేదు, నేను విజయం సాధించలేదు, అనుకున్నది అవ్వట్లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం నాకు తోడుగా లేదని అనుకుంటున్నావేమో. గడిచిన వారాలుగా పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని ఆలోకించి నిజంగా దేవుడు కాకుండా వేరొక విగ్రహం నీ జీవితంలో ఏదైనా ఉందేమో ఒకసారి చూసుకో. దాన్ని ఈ క్షణమంది నరికివేయడానికి, తీసివేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. అదేదైనా కావచ్చు. దాన్ని ఎప్పుడైతే మనం తీసివేస్తామో, నరికివేస్తామో, దాన్ని మన జీవితంలో నుంచి తీసేస్తామో అప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినటువంటి వారం అవుతాం. దేవుడు చాలాసార్లు మనల్ని పర్వాలేదులే నాన్న, నువ్వు తప్పు చేసినా పర్వాలేదులే అనే దేవుడు కాదు. మన ఫిజికల్ ఫాదర్స్ అంటారు, పర్వాలేదులే నాన్న, తప్పు చేసినా ఏం కాదులే, నేను ఉన్నాలే. ఎందుకని? తప్పును కవర్ చేయడానికి. కానీ మన దేవుడు ఉన్నది అందుకు కాదండి, మనల్ని సరి చేయడానికి ఉన్నాడు. ఆయన మనల్ని సరిచేసి శిక్షించి మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దేవుడు మన దేవుడు, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ పని చెప్పాడో గిద్యోను ఆ పని చేశాడు. కానీ ఎప్పుడో తెలుసా? రాత్రిపూట. గిద్యోను భయపడుతున్నాడు, గిద్యోనికి భయం ఉంది. భయంతో ఏం చేశాడంటే, పగలు కనుక ఈ విగ్రహాలని తీసేస్తే, ఈ దేవతా స్తంభాన్ని నరికివేస్తే, ఈ బయలు యొక్క బలిపీఠాన్ని పడద్రోస్తే పెద్ద గొడవలే జరుగుతాయి. అది ఎక్కడో కాదు, మిద్యానీయుల దేశంలో ఈ పని చేయట్లా, తన సొంత తండ్రి దగ్గర. అందుకని అతడి రాత్రిపూట ఈ పని చేశాడు. రాత్రిపూట వెళ్ళి ఈ పని చేసిన తర్వాత ఉదయాన్నే కొంతమంది ఇంటి మీదకి వచ్చారు. వీళ్ళ ఇంటి మీదకి వచ్చి ఏమన్నారంటే, ఎవరు చేశారు ఈ పని అని చెప్పి వారు విచారణ చేసిన తర్వాత తెలిసింది, ఖచ్చితంగా ఇది గిద్యోనే చేశాడు, పలానా వ్యక్తి యొక్క కుమారుడు అని చెప్పి గిద్యోని ఇంటికి వచ్చి వారి తండ్రిని అడిగినట్లుగా మనం చూస్తాం.
ఆ తర్వాత 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మిద్యానీయులతో ఎట్లా పోరాటం చేశారు, ఏ విధంగా దేవుడు వారిని మిద్యానీయుల చేతుల నుంచి దేవుడు వారిని విడిపించాడు అన్నటువంటి విషయాన్ని ఆ దేవుని చిత్తమైతే తర్వాత వారంలో మనం చూద్దాం. కానీ ఇక్కడి వరకు ఈ రోజు వరకు మనం చూసినటువంటి విషయం ఒకసారి గమనించినట్లయితే 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథం అంటే మొట్టమొదటిగా వాళ్ళు పాపం చేశారు, సిన్. రెండవదిగా పాపం చేసినటువంటి వాళ్ళని దేవుడు వారిని స్లావరీకి అప్పగించాడు. మూడవదిగా వారు సప్లికేషన్స్, వాళ్ళు ప్రేయర్ చేశారు. తర్వాత దేవుడు వారి కొరకు ఒక సేవియర్, రక్షకుని పంపించాడు. తర్వాత వారికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఒక సేవియర్ని దేవుడు వారికి పంపించినటువంటి వరకు మనం వచ్చాం. తర్వాత వాళ్ళకి రక్షణ, సాల్వేషన్ ఎట్లా వారికి ఆ మిద్యానీయుల నుంచి రక్షణ వచ్చింది అన్నటువంటి విషయాన్ని వచ్చే వారం మనం చూద్దాం. ఈ వారంలో మనం గమనించినటువంటి విషయాన్ని చూడండి. దేవుడు తప్పుని సరిచేయకుండా, తప్పు ఏదో మనకు చెప్పకుండా మనల్ని శిక్షించడు. ఒకటి, తప్పుని సరిచేయకుండా శిక్ష అనేది ఆగదు. అది గమనించండి. ఏ పనిష్మెంట్ అయితే మనం అనుభవిస్తున్నామో దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మన తప్పును మనము సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా కనుక ఆ టైం పీరియడ్ ముగించబడదు. అప్పటి వరకు ఆయన న్యాయాధిపతి ఆ టైం నిర్ణయించాడు. అప్పటి వరకు కూడా మనం ప్రార్థించాల్సిందే. అప్పటి వరకు కూడా ఆ సాల్వేషన్ దొరికేంత వరకు కూడా మనం చేయాల్సినటువంటి పని అదే. ఆ విషయాన్ని గమనించండి. వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు మనుషుల ముందు బాగానే ఉండొచ్చు, కానీ యెహోవా దృష్టికి మనం చేసినటువంటి పాపం ఏదైనా ఉందా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు కాకుండా మరేదైనా విగ్రహం మన జీవితంలో ఉందా? దానికి కారణంగా నీకు తెలియకుండానే నువ్వు చేసినటువంటి తప్పుకి ఆ శిక్షను అనుభవిస్తున్నావా? ఆ తప్పు ఏంటన్నటువంటి విషయం ఈరోజు దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఎట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థించారో మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని సరి చేయమని మనం దేవుని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.